మన మార్నింగ్ న్యూస్కి స్వాగతం పలుకుతూ మహాపత్రికతో ఈరోజు మన ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్ని ప్రారంభిద్దాం. సో ముందుగా మహాపత్రికలో టాప్ న్యూస్ చూసుకుంటే భవిష్యత్ పోలీసింగ్పై దిశానిర్దేశం, డిజిటల్ లిటరసీతో ఆధునిక పోలీసింగ్ లక్ష్యంగా ముందడుగా అని చెప్పేసి టాప్ న్యూస్ చూసుకోవచ్చు. ఏపీ అస్త్రం ఆవిష్కరణ అని చెప్పేసి చూస్తూ ఉన్నాం టాప్ న్యూస్లో. సో భవిష్యత్ పోలీసింగ్పై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయడం జరిగింది. అయితే ఏపీ అస్త్రం ఆవిష్కరణ కూడా జరిగిందంట. అసలు అది ఏందో చూద్దాం, మనకు టాప్ న్యూస్లో వచ్చింది కాబట్టి. ఎస్, ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థను ఆధునిక సాంకేతికతతో పటిష్టం చేసే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఇందులో భాగంగా విజయవాడ పోలీసులు రూపొందించిన ఏపీ అస్త్రం మొబైల్ యాప్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. విజయవాడలోని అంబేద్కర్ కళావేదికలో 3 రోజుల పాటు జరిగిన ఏపీ పోలీసింగ్ రిట్రీట్ 2026 ఫ్యూచర్ పోలీసింగ్ కాన్ఫరెన్స్ ముగింపు సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నేరాల స్వరూపం, నేరస్తుల పద్ధతులు పూర్తిగా మారిపోయాయని, ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు పోలీసింగ్లో టెక్నాలజీ వినియోగం అత్యవసరమని ఆయన స్పష్టం చేశారు. కేవలం టెక్నాలజీని అందిపుచ్చుకోవడమే కాకుండా పోలీసు వ్యవస్థ నిర్మాణాన్ని పునఃసమీక్షించాలని అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. భవిష్యత్ పోలీసింగ్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ, డిజిటల్ లిటరసీ ఆధారంగా నిర్మించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని చంద్రబాబు ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. సో ఇది అయితే టెక్నాలజీ పెరుగుతూ ఉంది, మారుతున్న కాలానికి సమాజం కూడా రోజు రోజుకి మారుతూ ఉంది. ఈ నేపథ్యంలో నేరస్తులు కావచ్చు, వాళ్ళ నేరాలు చేసేటువంటి పద్ధతి కావచ్చు, ఇదంతా కూడా మారుతూ ఉంది. సో వాటిని తొందరగా పసిగట్టడమే లక్ష్యంగా అలాంటి వారిని అంటే అలాంటి నేరాలు జరగకుండా జరిగిన వెంటనే పట్టుకోవడానికి ఈ ఒక యాప్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో ఏపీ అస్త్రం అని చెప్పేసి దీన్ని ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది, మొబైల్ యాప్ని. సో ఇది ఏపీ అస్త్రం ఆవిష్కరించారు. సో దీని ద్వారా ఏంటంటే భవిష్యత్తులో పోలీసింగ్కి ఈజీగా నేరాలు జరిగితే వెంటనే దొరికిపోయేలా నేరస్తులు జరగకుండా ముందస్తుగా ఆ టెక్నాలజీని వాడుకొని ఆ దిశగా అడుగులు వేస్తూ ఉంది ఏపీ గవర్నమెంట్. సీఎం రేవంత్ రెడ్డికి లీగల్ నోటీస్ పంపిన కేటీఆర్, క్షమాపణ చెప్పాలని డిమాండ్. గ్లోబ్ ఎరీనా సంస్థ కేటీఆర్ బినామీ సంస్థ అని పేర్కొన్న సీఎం. సో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారు లీగల్ నోటీసులు పంపించడం జరిగింది. దేని గురించి? లీగల్ నోటీస్ పంపించి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సీఎం క్షమాపణ చెప్పాలి నాకు అని చెప్పేసి ఆ లీగల్ నోటీసులో పేర్కొనడం జరిగింది కేటీఆర్. గ్లోబ్ ఎరీనా సంస్థ గురించి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి గారు అది కేటీఆర్ యొక్క బినామీ సంస్థ అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనిపైన కేటీఆర్ లీగల్ నోటీస్ పంపించాడు, సారీ చెప్పాలి రేవంత్ రెడ్డి అని చెప్పేసి అందులో పేర్కొన్నాడు. ఒకసారి అది ఏందో చూద్దాం. గ్లోబ్ ఎరీనా తన బినామీ సంస్థ అంటూ వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపినట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. రేవంత్ రెడ్డి సమాధానం ఇవ్వకపోతే న్యాయపరంగా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. గ్లోబ్ ఎరీనా సంస్థపై తనపై సిబిఐ, సిఐడి, ఎఫ్బిఐతో విచారణ చేయిస్తే తాను సంపూర్ణంగా సహకరిస్తానని, సంస్థ తనదేనని నిరూపిస్తే దేనికైనా సిద్ధమేనని కేటీఆర్ స్పష్టం చేశారు. లేదంటే సీఎంకు తనకు లైట్ డిటెక్టర్ కూడా సిద్ధమేనన్నారు. ఒకవేళ సంస్థ తనదే అయితే మరి రేవంత్ సర్కార్ గ్లోబ్ ఎరీనాతో ఎందుకు ఒప్పందం చేసుకుంటూ చెప్పాలని డిమాండ్ చేశారు. లాజిక్ ఏది? హన్మకొండలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్ మీడియా ప్రతినిధితో చర్చాట్లో పలు అంశాలపై మాట్లాడారు. దేశ రాజధానిలో యువత చేస్తున్న ఉద్యమం తెలంగాణ ఉద్యమం అని గుర్తు చేస్తుందని కేటీఆర్ తెలిపారు. నాయకుడు లేకుండానే యువత స్ఫూర్తివంతమైన ఉద్యమం చేస్తుందంటున్నారు. ఢిల్లీ ఉద్యమంతో మోడీ ప్రభుత్వం అతిపెద్ద సవాల్ ఎదుర్కొంటుందన్న కేటీఆర్ బీజేపీ ప్రభుత్వం ఎవరితో పెట్టుకూడదో వారితోనే పెట్టుకుందని తెలిపారు. మోడీపై యువత తీవ్ర వ్యతిరేకత, అసహనంతో ఉన్నారని అన్నారు. బీజేపీ పతనానికి నాంది పడిందని, మోడీని దేవుడు అన్నోళ్లే తిరుగుబాటు చేస్తున్నారని చెప్పేసి అభిప్రాయపడ్డారు. సో ఏది గ్లోబ్ ఎరీనా సంస్థ ఏదైతుందో అది నా సంస్థ అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఒకవేళ అది నా సంస్థ అని చెప్పేసి స్పష్టం చేస్తే
అది నా సంస్థ అని చెప్పేసి తేలితే దేనికంటే దానికి రెడీ అని చెప్పేసి సవాల్ కూడా విసిరిండు కేటీఆర్. సో దానిపైన సారీ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి, దానిపైన రెస్పాండ్ కావాలి నోటీస్కి, లేదంటే మాత్రం న్యాయపరంగా ఎంత దూరమైనా వెళ్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి గ్లోబ్ ఎరీనా సంస్థ నా బినామీ సంస్థ అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. మరి అట్లాంటప్పుడు ఆ గ్లోబ్ ఎరీనా సంస్థతో ఏ విధంగా ఒప్పందం పెట్టుకున్నాడు? అది నా సంస్థనే కదా మరి ఆయన అన్నట్టుగా. మరి నా సంస్థతో ఎందుకు ఇట్లా పెట్టుకుంటాడేమే అని చెప్పేసి చురుకు అంటించిండు రేవంత్ రెడ్డి గారికి మన కేటీఆర్ గారు. సో మొత్తానికైతే లీగల్ నోటీస్ పంపినట, క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేసిందట. మరి దీనిపైన రేవంత్ రెడ్డి గారు ఎలా స్పందిస్తారో చూద్దాం. ఇరాన్పై తీవ్ర దాడులకు ట్రంప్ ప్లాన్, తుది నిర్ణయానికి దగ్గరలో ఉన్నట్లు వ్యాఖ్యలు. వీళ్ళది ఓడిసేటట్లేదు కథ. ఇది అయిపోయినట్టు అయిపోతుంది అన్నారు, మళ్ళా చర్చలు సఫలం అన్నారు, కలిసి కూర్చున్నాం మాట్లాడుకున్నాం అన్నారు, ఇక బంద్ చేస్తామని చెప్పేసి వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు. మళ్ళీ ఎడగాకుండా ఈ ట్రంప్ చెప్పిన ట్రంప్ ఉంటే ఇదే కథ. గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో చేపట్టిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ దాడుల తీవ్రతను మించిపోయేలా ఇరాన్పై కొత్త సైనిక చర్యను ప్రారంభించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆలోచిస్తున్నారు.